తెలుగు సినిమాని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ ని ఒక్కసారి క్లిక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి. మన తెలుగు ఇండస్ట్రీ గురించి అందరికంటే ముందుగా మీకే అప్డేట్ రావాలనుకుంటే గంట సింబల్ తప్పనిసరిగా క్లిక్ చేయాలి. ప్రతి ఒక్కరు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా నుంచి వచ్చిన జర్నలిస్ట్ ప్రతినిధులందరికీ, ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున నా తరఫున మీ అందరికీ నేను హృదయపూర్వక నమస్కారం. గత 5 నెలల నుంచి భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులు కొద్దిగా పెరిగి ఈ రోజున దాదాపు చూస్తే అధికారికంగానే పదుల్లో ఉంటే అనధికారికంగా దాదాపు ఇప్పటికి 50 మంది దాకా చనిపోయారనేది పొద్దున్నే నాకు కూడా వార్తలు అంతా ఉన్నారు. ఇంతమంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారంటే అక్కడ సమస్య ఉందని అర్థం. లేని భావోద్వేగాన్ని, లేని కోపాన్ని మాకు తీసుకురాలేం, ప్రజల్లో లేని ఆవేదనని, కోపాన్ని, సమస్యని స్పాన్సర్ చేయాలి ఒక పార్టీ ద్వారా. ఒక 150 సీట్లు వచ్చిన, అద్భుతమైన మెజారిటీ వచ్చిన ఒక పార్టీకి 5 నెలల్లో మేము ఏదో ఒక మీటింగ్ పెడితే ఇంతమంది రాను. మాకున్నది ఒక ఎమ్మెల్యే అయినా, వైసీపీకి 151 ఎమ్మెల్యేలు అయితే జనసేనకు ఉన్నది ఒక ఎమ్మెల్యేనే. వారి బలం ముందు మా బలం సరిపోదు. అలాంటి ఒక్క సీటు ఉన్న ఎమ్మెల్యే సీటు ఉన్న జనసేన పార్టీకి ఇంతమంది మద్దెలపాలెం జంక్షన్ నుంచి విమెన్స్ డిగ్రీ కాలేజ్ దాకా దాదాపు 3 కిలోమీటర్లు మొత్తం భవన నిర్మాణ కార్మికులతోటి, ప్రజలతోటి నిండిపోయింది. దీని అర్థం అక్కడ సమస్య ఉందని. ఇంత అద్భుతమైన మెజారిటీ ప్రజలు ఇచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ద్వారా ప్రజలకి సుపరిపాలన అందిస్తే మాకు అంతకుమించి సంతోషమే లేదు. నిజంగా నిన్న సభలో కూడా చెప్పినట్టు జగన్ రెడ్డి గారి మీద కానీ, వైసీపీ నాయకుల మీద కానీ, నాకు మీ మీద జనసేన పార్టీ తరఫున మాకు మీ మీద వ్యక్తిగత ద్వేషం లేదు. వారి నుంచి కోరుకుంటుంది ప్రజల కష్టాలను గుర్తించమని. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఏదైనా ఉంటే, పొరపాట్లు కానీ, తప్పులు కానీ, లేదంటే అక్రమాలు కానీ ఉంటే అవన్నీ సరిచేయాలి. ఆ సరిచేసే క్రమంలో అసలు మొత్తానికి బిగించు కూర్చోబెడితే, అసలు నిర్మాణ రంగాన్ని ఆపేస్తే ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంటుంది, అసలు పనులు ఎలా దొరుకుతాయి, మనుషులు ఎలా తింటారు, ఇవన్నీ పదే చెప్పుకుంటూ వచ్చాం. వారి సమస్యను వినకపోగా నిర్లక్ష్య ధోరణి, నిర్లక్ష్య విధానం దాదాపు 10లో చచ్చిపోయారు ఇప్పటికి అధికారికంగానే. ఇలాంటి పరిస్థితుల్లో మేము భవన నిర్మాణ కార్మికులు దాదాపు 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకి, దానికి సంబంధించిన మిగతా రంగాల్లో ఉన్న దాదాపు ఇంకొక 40 నుంచి 50 లక్షల దాకా, అంటే దాదాపు 1 కోటి మంది ఆధారపడి ఉన్నారు దీని మీద. అలాంటిది వాళ్ళందరూ కూర్చోబెట్టి సమస్యను మేము చెప్పుకుందాం. లారీ ఓనర్స్ కానీ ఒక్కటే ఒక ఇసుక కొరత అంటే భవన నిర్మాణ రంగం ఆగిపోయింది, స్తంభించిపోయింది అర్థం. ఇవన్నీ మేము మాట్లాడదామని చెప్పి లాంగ్ మార్చ్ పెట్టినప్పుడు నాకు నిజం మేము ఊహించింది ఏంటంటే ఒక మాట్లాడదాం, ఎంతమంది తీసుకొస్తారు, ఎంతమంది వస్తారు. నాకు వ్యక్తిగతంగా అయితే నాకు తెలియదు. నేను ఎప్పుడు కూడా ఇంతమంది జనం వస్తారు నేను ఎప్పుడు ఊహించను. నేనేం నమ్ముతానంటే సమస్యని ప్రజల దగ్గర దృష్టికి తీసుకెళ్లగలను. దాంట్లో భాగంగా వచ్చాం. అందరూ కలిసి వచ్చినందుకు భవన నిర్మాణ కార్మికులు భవిష్యత్తు కోసం అందరూ కలిసి వచ్చి జనసేన పార్టీ నాయకులు కానీ, చుట్టుపక్కల జిల్లాల నుంచి కానీ, గోదావరి జిల్లాల నుంచి కానీ అందరూ వచ్చి జన సైనికులు, ఆడపడుచులు అందరూ కలిసి దీన్ని భవన నిర్మాణ కార్మికులు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి మీడియా ముఖంగా నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి వైసీపీ నాయకులు కూడా నా సలహా, నా విన్నపం కూడా, నేను అడుగుతుంది భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని తీర్చమని. నన్ను వ్యక్తిగతంగా తిట్టి నేను మాట్లాడుతుంది మీ పాలసీల గురించి మాట్లాడుతుంది, మీ పాలసీలను వివరించండి.
ఒకవేళ మేము తప్పేదైనా మాట్లాడితే మేము చూసుకుంటాం, అనలైజ్ చేసుకుంటాం, సరిదిద్దుకుంటాం. అంతేగాని కూర్చోబెట్టి లేని సమస్యని మేము మాట్లాడలేం. ఉన్న సమస్యనే మాట్లాడుతున్నాం. అవన్నీ వదిలేసి, మేము రీచ్ చేసిన పాయింట్స్ వదిలేసి మమ్మల్ని పిచ్చి పిచ్చిగా వ్యక్తిగతంగా తిడితే దానివల్ల భవన నిర్మాణ కార్మికులు భవిష్యత్తు బాగుంటుందా? వారి సమస్యలు తీరుతాయా? మీతో మాట పట్టడం నాకేం ఒళ్ళు చెల్లుబడిపోదు, నాకు బాధ కూడా రాదు. కానీ మీరు అలా చేసుకుంటూ వెళ్ళిపోతే మీరే ప్రజల్లో విశ్వాసం కోల్పోతారు. ఒకసారి మీరు ఆలోచించి మీరు విజ్ఞత గల వ్యక్తులు, చదువుకున్న వ్యక్తులు, లా మేకర్స్, మీరందరూ చట్టసభల్లో కూర్చొని చట్టాలు చేయాల్సిన వ్యక్తులు మీరు ఇంత దిగజారుడు స్థాయిలో మాట్లాడితే ఒకసారి మీరు ఆలోచించుకొని మాట్లాడండి దయచేసి. మీరందరూ విఘ్నత గల వ్యక్తులు, మీ నాయకులు చాలా విఘ్నత గల వ్యక్తులు, అద్భుతమైన వ్యక్తులు. మీరందరూ ఎంత అద్భుతమైన వ్యక్తులు కాబట్టి ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. మంచి సుపరిపాలన అందించండి. అసలు మీ మీద విమర్శ చేయలేని స్థాయికి మీరు పరిపాలించడం ఎందుకు వస్తాం? మా 4 గోడల నుంచి బయటికి కూడా రాలేము మేము. మాకు సరదాగా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడటానికి. నిజంగా మీరు గొప్ప పరిపాలన అందిస్తే మాకు నిజంగా మేము మెచ్చుకుంటాం, శభాష్ అంటాం. కానీ మీరు తప్పులు చేస్తున్నప్పుడు, లేదా మీ పాలసీ విధానాలు తప్పులు ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా మాట్లాడతాం. అది మేము ప్రతిపక్షంగా ఒక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ 7.5% ఓటు ఉన్నప్పటికీ, మీ అంత లేనప్పటికీ ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీగా మీ విధి విధానాలని మేము చూస్తాం. తప్పులు ఉంటే మాట్లాడతాం. అంతేగాని మిమ్మల్ని ఒక్కళ్ళు కూడా ఒక మాట అనకూడదు, ఏదైనా మాటంటే అంతు చూస్తాం, ఇవన్నీ అంటే మాట్లాడుతూ ఉంటే వైసీపీ నాయకులు చెప్తున్నాం, ఎమ్మెల్యేలకు కానీ మీ మాటలకి భయపడే వ్యక్తులు కాదు. ఆలోచించి మాట్లాడండి. అలాగే మీకు 2 వారాలు గడువు ఇచ్చాం. 2 వారాల గడువులోపు మీరు భవన నిర్మాణ కార్మికులు సమస్యని తీర్చలేని పరిస్థితులు ఉన్నప్పుడు తదుపరి ప్రణాళిక ప్రకటిస్తాం. అలాగే వారి మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే వరకు, వారి సమస్యను పరిష్కారం చేసే వరకు మా పార్టీ శ్రేణులందరికీ పిలుపునిస్తున్నాం. మీరు టెంట్లు వేయండి, భవన నిర్మాణ కార్మికులకు అండగా మీరు శిబిరాలు వేయండి, శిబిరాలు వేసి కూర్చోండి. ఆ సమస్యని ప్రభుత్వం తీర్చే వరకు భవన నిర్మాణ కార్మికులకు మేము అండగా శిబిరాలు వేస్తాం. 2 వారాలకు చూస్తాం. 2 వారాల లోపు కూడా ఒక విధి విధానాలు ప్రకటించకపోయి ఆ సమస్యను తీర్చకపోయినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ చాలా పద్ధతులు తీసుకుంటాం. అలాగే ప్రధానంగా వారికి ఉంది, వారికి నెలకి చనిపోయిన వ్యక్తులకి కనీసం 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించడం. అలాగే నెలకి వారి కార్మిక వెల్ఫేర్ ఫండ్ ఉంది, వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ ఉంది. అన్నిటికీ భవన నిర్మాణం ఏ నిర్మాణం చేసిన కన్స్ట్రక్షన్ సెస్ ఉంది. ప్రతి ఇంటి ఓనరు కట్టుకున్న ప్రతి చిన్నకి గవర్నమెంట్ ట్యాక్స్ కడతారు వెల్ఫేర్ ఫండ్ కి. ఆ వెల్ఫేర్ ఫండ్ నుంచి వాళ్ళ ఒక్కొక్కరికి మీరు ఇసుకని సప్లై చేసి నిర్మాణ రంగం కుదుటపడే వరకు, వారి జీవితాన్ని సాఫీగా సాగే వరకు మీరు నెలకి 50,000 రూపాయల వరకు బ్యాంక్ జమ చేయడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మమ్మల్ని తిట్టినందువల్ల సమస్యకి పరిష్కార మార్గాలు వెతుక్కోండి. అంతేగాని కూర్చొని ఇంక ఇసుక ఎక్కడ, మీరు వరదలు మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటాయా వర్షాలు? కర్ణాటకలో లేవు వర్షాలు, ఇంకెక్కడ లేవు, కేరళలో లేవు వర్షాలు, వరదలు. భవన నిర్మాణ కార్మికులు ఒక ఆంధ్రప్రదేశ్ లోనే సఫర్ అవుతున్నారు అంటే ఇక్కడ విధి విధానాల్లో లోపం ఉందని అర్థం. ఇక్కడ ఎందుకు చనిపోతున్నారు, రాష్ట్రం ఎందుకు చనిపోవట్లేదు? అక్కడ అత్యధికంగా రైన్ ఉంది, అక్కడ ఎందుకు చనిపోవట్లేదు, ఇక్కడ ఎందుకు చనిపోతున్నారు? అక్కడ ఎవరికి, అక్కడ నిర్మాణ రంగంలో ఇక్కడ ఎందుకు ఉందంటే ఇక్కడ మీ విధి విధానాల్లో లోపాలు ఉన్నాయి. ఇంకా మేము విధిగా బలంగా పరిశీలిస్తున్నాం. పార్టీలో చాలా అనుభవజ్ఞులు ఉన్నారు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు, చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తులు ఉన్నారు. వారందరినీ సలహా సంప్రదింపులు తీసుకొని భవిష్యత్తులో అసలు ఇసుక
అవైలబిలిటీ ఎలా ఉండాలి, నిర్మాణ రంగం కుదేలవ్వకుండా ఎలా ఉండాలి, దీని మీద కూడా మేము కాన్సెప్ట్ పేపర్ ఇస్తాం. కామర్షియల్ చేసే వ్యక్తిత్వం కాదు, రెగ్యులర్ పొలిటికల్ పార్టీ లాగా ఉండం మేము. అందరి భవిష్యత్తుని బాగుండాలని కోరుకుంటాం. నిజంగా మీరు అద్భుతమైన పరిపాలన అందించండి, మీకు అండగా ఉంటాం. కానీ ఇష్టానికి మీరు అస్తవ్యస్తంగా పరిపాలన చేస్తే మటుకు మేము చూస్తూ కూడా కూర్చోం. మీకు సరైన సలహాలు సంప్రదింపులు కూడా మా చిన్న కమిటీ వేసి దాని మీద మేము బయటికి తీసుకొస్తాం. 2-3 రోజుల్లో హైదరాబాద్ లో కూడా మీటింగ్ పెట్టి అందరితో ఏ విధంగా మనం ఇసుక అవైలబిలిటీ ఎలా ఉండాలి, భవన నిర్మాణ కార్మికులు ఎలా అండగా ఉంటారు, కాన్సెప్ట్ పేపర్ పట్టుకొచ్చి మీకు విడుదల చేస్తాం. ప్రభుత్వం చూడండి. అలాగే అంటే ప్రభుత్వ విధానం ఎంత తప్పుగా ఉంది అని చెప్పడానికి చీఫ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. కోరి తెచ్చుకున్న వ్యక్తి అయిన సిఎస్, మరి ఆ వ్యక్తిని ఈరోజు ఎందుకు బదిలీ చేశారు? ఆయన చిన్న ఒక మెమో సీఎం ఆఫీస్ పంపిస్తే ఆయన తీసుకెళ్లి ఇంకొక వ్యక్తిని పెట్టారంటే అర్థం ఏంటి? అంటే అక్కడ తప్పులు జరుగుతున్నాయి, లోపాలు ఉన్నాయని అర్థం. మీరు వెంటనే మీరు కోరి తెచ్చుకున్న వ్యక్తిని మీరు బదిలీ చేశారంటే అక్కడ చాలా అక్రమాలు జరుగుతున్నాయని అర్థమే. మీ అర్థం ప్రజలకు అదే అర్థం అవుతుంది. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు భవన నిర్మాణ కార్మికులు భవిష్యత్తు కాపాడాలని మనస్ఫూర్తిగా ఈ మీడియా సమావేశం ఒక నుంచి నేను మనస్ఫూర్తిగా వైసీపీ నాయకులు కోరుకుంటున్నాం. మీరు తిట్టడం వల్ల మటుకు నాకు ఒళ్ళు చిల్లు పడిపోవు. దయచేసి అర్థం చేసుకుని వ్యక్తిగతంగా తిట్టడం మాని భవన నిర్మాణ కార్మికులు భవిష్యత్తుని కాపాడాలి. అలాంటి వ్యక్తులు నన్ను విమర్శిస్తారా అని చెప్పి ఈ రోజు ఉదయం స్థానిక మంత్రి గారు మాట్లాడారు. నేను అలా వెతకలేదు, ఎవరు సపోర్ట్తో ఆయన మాత్రం వాళ్ళ అన్నయ్య వాళ్ళే ఎదిగారు. అలాంటి వ్యక్తులు నన్ను విమర్శిస్తారా అని చెప్తున్నారు. లాంగ్ మార్చ్ చేసినట్టే రాంగ్ మార్చ్. ఒకటి ఆయన ఎలిగేషన్. 2 నిజ జీవితం వేరు, సినిమా వేరు. వచ్చిన వాళ్ళంతా భవన నిర్మాణ కార్మికులేనా? ఈ నవ్వుదని అర్థం అవుతుంది కదా ఆయన ఎలాంటి వ్యక్తి. ఆయన అన్నది అంటే నేను రాంగ్ మార్చ్ అని అదే చెప్తాను. ఉన్న కోపాన్ని అంటే లెనిన్ వెరీ ప్రామినెంట్ అంటే ఒక విప్లవం రావాలంటే, రెవల్యూషన్ ఉండాలంటే ఇట్ షుడ్ బి ఇంప్రెగ్నేటెడ్ విత్ కండిషన్స్ వేర్ ఇట్ డెలివర్ రెవల్యూషన్. హీ యాక్ట్స్ యాస్ ఎ మిడ్ వైఫ్ టు డెలివర్ ద రెవల్యూషన్. అలాగే ఇంతమంది రోడ్డు మీద కూర్చొని మాట్లాడుతున్నారంటే మేము క్రియేట్ చేయలేం. అలాగే ఆయన మాట్లాడేది మా అన్నయ్య వాళ్ళు ఎదిగామంటే, అరే మా అమ్మ అన్నం పెడితేనే ఎదిగాం అంటే పుట్టినప్పటి నుంచి అవంతి శ్రీనివాస్ గారు డైరెక్ట్ గా ఎదిగేశారు. అడ్డం పెట్టుకుని తిరుగుతున్నారు పుట్టగానే. ఎవరో ఒకరు పెడితేనే ఎదుగుతాం. ఎవరో చదువులు మన తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తేనే ఎదుగుతాం. అలాగే మా అన్నయ్య కూర్చోబెట్టి, మా అన్నయ్య గారు నా యాక్టింగ్ చేయలేదు, నా యాక్టింగ్ నేనే చేశాను. మా అన్నయ్య గారు వచ్చిన ఆయన ముఖం పెట్టుకుని నా యాక్టింగ్ చేయలేదు. ఆయన వల్ల 10 మంది తెలిసి ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే ఆ కృతజ్ఞతే ఉండాలంటున్నాను నేను. కన్నబాబు గారికి కూడా నేను అన్నట్టు ఆ కృతజ్ఞతే ఉండాలి. అవంతి శ్రీనివాస్ గారు కూడా ఆయన తెలుసు కదా, ఆయన నా చుట్టూ ఎలా తిరిగాడు మీకు ఎలా చెప్పండి మీకు. నేను ఆయన ఒట్టు పెట్టుకొని చాలా పవిత్రంగా వచ్చేవాళ్ళు, ఆయన చాలా భక్తితో వచ్చేవారు. ఆయన అరే ఆయన గొప్ప ఎమ్మెల్యే అయిపోయి, మంత్రి అయిపోయి, ఎంపీ అయిపోయి, ప్రజలు సేవ చేసి నాకు అంత మించి కావాలి. అలాగే ఇవన్నీ వ్యక్తిగతంగా నాకు వారిని దూషించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దానివల్ల సమస్య పక్కదో పడదు తప్ప అంతకుమించి మీరు దయచేసి మేము అలా కాదు, మీకు కూడా చెప్పదలుచుకుంది పదే మేము 100 days వైసీపీ పాలనలో ఇసుక పాలసీ గురించి చెప్పలేదు. అక్కడ మీరు చూస్తే క్వైట్ రికార్డ్. అంటే ఆ నిన్న ఎందుకు కూర్చోబెట్టి స్టేటస్ ఎందుకు మరి కూర్చోబెట్టి అదే మాట్లాడటం వాళ్ళందరూ మాట్లాడేశారు. భవన నిర్మాణ సంఘానికి సంబంధించిన వ్యక్తులు మాట్లాడేసి అందరూ మాట్లాడితే మళ్ళీ నేను తీసుకొచ్చి దాని మీద మాట్లాడటం ఎందుకు? ఆల్రెడీ తెలిసిన విషయాన్ని మళ్ళీ ఎందుకు చెప్పడం? బుక్లెట్ ఇష్యూ చేశాం, ఇవన్నీ మాట్లాడాం కదా.
అలా ఆ సొల్యూషన్ గురించి అంటే ఒకటి, ఆ సొల్యూషన్ గురించి నేను మాట్లాడిన ఇందాక మీరు చెప్పినప్పుడు మెసేజ్ లో కూడా, ఇందాక ముందు మాట్లాడిన దాంట్లో కూడా అనుభవకులు ఉన్నారు మా పార్టీలో. మా దగ్గర తీసుకొని ఈ సొల్యూషన్ కూడా వెతుకుతాం. ఉన్న సొల్యూషన్ ఉంది. వాళ్ళు నిజంగా, నేను హరిద్వార్ వెళ్ళినప్పుడు సీనియర్ అక్కడ స్థానికంగా ఉండే నాయకులు మాట్లాడుతూ, ఒకటి బాగు చేయాలి అంటే స్థానికంగా ఉన్న సమస్యని మొత్తాన్ని మూసేయడం కాదు, అది ఇంక్రిమెంటల్ గా చేంజెస్ పట్టుకోవాలి. అంతేగాని ఒక తప్పుని కరెక్ట్ చేయడానికి మొత్తం మూసేసి మొత్తం ఆపేసి అసలు ఏమైపోతుంది, బంధించకూడదు కదా. ఓకే, ఉన్నది అక్రమాలు జరిగినాయి, తప్పులు జరిగినాయి, మెల్లి కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని అసలు కూర్చోబెట్టి అసలు దాని ముందు మొత్తం ఆపేస్తే ఎలా జరుగుతుంది. అందుకని ఆ కాన్సెప్ట్ పేపర్ కూడా మేము కూర్చోబెట్టిస్తాం కొద్ది రోజుల్లో దాన్ని మాట్లాడతాం. మీటింగ్ లో మీరు అంటే బాగా చేస్తే నేను సినిమాలు చేసుకుంటాను అంటే, కానీ ఫిల్మ్ పైన సినిమా ప్రచారం జరుగుతుంది, ముందుగానే పవన్ కళ్యాణ్ గారి గ్రహించి ఆ సినిమా చేస్తాను. ఏదండి, నేను ఇప్పుడు మీరు నన్ను అడుగుతారు సినిమాల గురించి. ఇప్పుడు నేను కూర్చోబెట్టి రోజు అవంతి శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళి ఫోన్ చేయలేను కదండి నేను. అలాగే ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారు కాలేజీలు ఆపుకొని నేను వ్యాపార పాలిటిక్స్ చేస్తున్నారు. అవంతి కాలేజెస్, గ్రూప్ ఆఫ్ కాలేజెస్ లేవా? అలాగే మన జగన్ రెడ్డి గారు ఉన్నారు, జగన్ పబ్లికేషన్స్ కానీ, భారతీయ సిమెంట్స్ కానీ అన్ని ఆపుకుంటున్నారు. అలాగే నాకు సినిమా అనేది అది ఇంకా నేను చేస్తానో లేదో నాకు ఇంకా క్లారిటీ లేదు. అలాగే నేను ఒక్కడైతే సినిమా ఏంటంటే నాకు సినిమా తెలిసింది, అది ఖచ్చితంగా నేను సినిమాలు అయితే ప్రొడ్యూస్ చేస్తాను. అంతవరకు చెప్పగలను ఈ మీటింగ్. Are you against the policy, child policy of the government, or are you saying that it's being delayed? Two things, because the government says that due to floods it's not being implemented. So, the reason why it's not about against or pro, it's about the outcome of your decision. All of them, they have a great experience, advisors of great experience of more than 20 people. With such a great majority, they entered into assembly, and they could have forced all this. ముందు దృష్టితో కానీ చూసి కానీ ఉండుంటే అసలు దీనికి ఈ ఆస్కారం ఉండేది కాదు. సో అది ఎక్కడో వాళ్ళు ఇంకేదో లోపాలు ఉంది, వాళ్ళు ఏదో వెతుకుతున్నారు. అంటే దాంట్లో శాండ్ లో బెనిఫిట్ కావాలా, నిజంగా మీరు వెంటనే చేయాలి. 15 రోజులు ఎంతసేపు పడుతుందంటే must be, otherwise like why are they getting it delayed? You don't. I don't have any rationale behind it. What is the rationale behind it for getting it delayed? We don't know. It's not about against policy, sir. We are against the delay of the justice being denied to them, sir. తెలుగు సినిమా స్థాయి ఈ రోజు ప్రపంచం మొత్తం తెలుసుకుంటోంది. మీరు కూడా ఇక్కడ ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి మీ ఫేస్బుక్ గ్రూప్స్ మరియు వాట్సాప్ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ గ్రూప్ లో ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క షేర్ తెలుగు సినిమా స్థాయిని పెంచుతుందని గుర్తుపెట్టుకోండి. ఎన్ని షేర్లు వస్తాయో అంతమంది తెలుగు సినిమాని ప్రేమిస్తున్నారని అర్థం.